గెస్ట్ అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ది 100 సినిమా గురించి చెప్పాలంటే నాకు ఫస్ట్ సజ్జిదర్ సార్ గురించి మాట్లాడాలి. నాకు ఫస్ట్ టైం అంటే ఎప్పుడు కొరియోగ్రాఫర్స్కి హోల్ స్టోరీ చెప్పరు. ఫస్ట్ టైం నేను ది 100 కథ విన్నప్పుడు నాకు కూడా మొత్తం కథ చెప్పారు అనే ఫీలింగ్ ఇచ్చింది ఆ టైంలో నాకు. అండ్ తర్వాత సాగర్ సార్ని కలిసినప్పుడు అంటే మనం టీవీ స్క్రీన్లో చూసినప్పుడు ఒకలాగా మనం ఇమాజిన్ చేసుకుంటాం కదా, కానీ దానికి డబుల్ ట్రిపుల్గా కష్టపడుతున్నాను. అంటే ప్రతి చిన్న ఐడియా ది బెస్ట్, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ వర్క్ కూడా, ఒక చిన్న మూమెంట్ వర్క్ కూడా. అంటే దీంట్లో మూమెంట్ అంటే డాన్స్ మూమెంట్స్ ఏమి ఉండవు సార్కి, క్యారెక్టర్ చెప్పే మూమెంట్ అయితే, కానీ చిన్న ఎక్స్ప్రెషన్ కూడా అది ఎంతవరకు బెస్ట్ చేయొచ్చో చాలా డిస్కస్ చేసి మరి చేస్తారు. థ్యాంక్ యూ సార్, సెట్లో కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ దీంట్లో ఒక లవ్ సాంగ్ కూడా చేశాను. మరీ ది 100 సినిమా చాలా బయట చాలా సీరియస్గా చూస్తున్నారు. మరీ సీరియస్ సినిమా అని కాదు, విక్రాంత్ ఐపీఎస్కి చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది, అది మర్చిపోతున్నారు. మరీ అప్పటి నుంచి ఒకే సాంగ్ ప్లే చేస్తున్నారు, నాకు వినిపిస్తూ ఉంది. నేను ఒక లవ్ సాంగ్ కూడా చేశాను, దీంట్లో ఒక సీరియస్ సాంగ్ కూడా చేశాను. ఇది ఒక విధంగా నాకు ఈ సినిమా ఒక డైరెక్షనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఒక సాంగ్లో కథ చెప్పడం అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఏంటంటే ఒక సీరియస్ జోన్లో ఒక మౌంటైన్స్తో ఒక ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో సెటప్స్తో ఒక డైరెక్షనల్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. అండ్ లాస్ట్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంకా రాలేదు, కానీ ఆయన తప్పకుండా నేను గుర్తు చేసుకోవాలి. వచ్చినప్పుడు ఎట్లాగో అంటే నాలాంటి టెక్నీషియన్కి అవకాశం ఉండకపోవచ్చు మాట్లాడడానికి. ఈ ఈవెంట్ ఆయన ఎప్పుడైతే వస్తున్నారని తెలిసిన తర్వాత సార్, నాకు టీం అంతా తెలుసు కాబట్టి, ఎప్పుడైతే ఆయన వస్తున్నారని తెలిసిన తర్వాత నిన్న పవన్ సార్తో, ఈరోజు రేవంత్ రెడ్డి సార్తో పరిపూర్ణమైంది అనిపించింది సార్, కంప్లీట్ అయింది అనిపించింది సినిమా. టీం అందరికీ నాకు అందరికి కలిపి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నౌ రిక్వెస్టింగ్ రవివర్మ గారు టు ప్లీజ్ స్పీక్. నమస్తే అండి. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి, మిత్రులకి అండ్ గెస్ట్స్ అందరికీ నమస్కారం. వెల్, ది 100 ఈ జర్నీకి ఒక విధంగా నేను కారణం. ఎందుకంటే ఓ పక్కన మా డార్లింగ్ సాగర్ అండ్ మై బ్రదర్ శశిధర్, వీళ్ళిద్దరిని కలపడం అన్నది మిరాకిల్గా మా ప్రాజెక్ట్లోనే జరిగింది. అండ్ దానికి ఈరోజు 100 ఇలా రూపం చెందడానికి అక్కడి నుంచి నాంది అయింది. నాకు సాగర్ ఎంత డియరో అలాగే శశిధర్ అంత మా జర్నీ ఫ్రమ్ ద డే బిగినింగ్ ఆఫ్ అవర్ కెరియర్స్ నుంచి ఉంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్తో ఒక సినిమా వస్తుంది. అఫ్కోర్స్ ఈ సినిమా నేను చూసాను, సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఈ ఇద్దరు కాంబినేషన్ తోటి ఈరోజు సినిమా వస్తుందంటే అందరికంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే నేను. బికాజ్ ఓ పక్క నుంచి డార్లింగ్, ఓ పక్క నుంచి బ్రదర్, ఇద్దరు సినిమా వస్తుంది. మీ అందరితో పాటు నేను కూడా ఈ 11th ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి మీతో పాటు ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్స్. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ మూవీ. సాగర్ని ఇన్నాళ్ళు మనం మొగల్ రేకులో చూసుండొచ్చు, చాలా సినిమాల్లో చూసుండొచ్చు, బట్ దిస్ మూవీ you will see a different Sagar entirely, and this script will definitely entertain each and every age factor of all the people. అంటే చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, స్పెషలీ అమ్మాయిలు కావచ్చు, మొత్తం అందరికీ ఇట్స్ కమింగ్ విత్ అ గుడ్ మెసేజ్. సో దీని గురించి నేను కంట చాలామంది పెద్దలు రైట్ ఫ్రమ్ అవర్ మన ఆల్ ద గెస్ట్ హూ ఎవర్ హ్యావ్ సీన్ దిస్ మూవీ అందరూ చాలా గొప్పగా చెప్పారు దీని గురించి. 11వ తారీఖుని మీరు కూడా వచ్చి చూసి మీ బ్లెస్సింగ్స్ మా డార్లింగ్ అండ్ మై బ్రదర్ ఇద్దరికి ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.